అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. రాజు గారు మ్యాంగోస్ గురించి చెప్పేటప్పుడు బ్రిక్స్ అని చాలాసార్లు వాడాడు. అసలు ఆ బ్రిక్స్ అంటే ఏంటో ఒకసారి రాజుగారిని అడిగి తెలుసుకుందాము. బ్రిక్స్ ఎలా చూస్తారో కూడా తెలుసుకుందాం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. బ్రిక్స్ అనే వర్డ్ చాలా సార్లు వాడారు సార్. అది ఏంటి సార్ బ్రిక్స్ అంటే ఏంటి సార్? బ్రిక్స్ అంటే టోటల్ సాల్యుబుల్ సాలిడ్స్. ఓకే. అంటే షుగర్స్, సామాన్య భాషలో చెప్పుకోవాలంటే షుగర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనం మామిడి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అందరికి అర్థమైనా చెప్పండి సార్. ఏ పండు అయినా ఓకే, పండులో షుగర్ ఎంత ఉంటుంది. ఓకే. అందులో మళ్ళీ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ అవి మూడు మిక్స్ అయి ఉంటాయి. మనకి ఆ స్వీట్నెస్ అనేది దానివల్ల వస్తుంది. ఓకే. ఆ మిక్చర్, ఆ కాంబినేషన్ వల్ల టేస్ట్ మారుతూ ఉంటుంది. ఇది బ్రిక్స్ అనే ఆయన కనిపెట్టాడు దీన్ని. దీన్ని కొలిసే ఎన్ని ఉన్నాయి సార్? కొలవడానికి ఎన్ని రకాలు ఉన్నాయి మెథడ్? ఇది రిఫ్రాక్ట్రోమీటర్ అంటారు. ఓకే. ఇందులో వైరింగ్ కానీ ఏమి ఉండదు. ఓకే. దీన్ని ప్రిజం అంటారు. ఓకే. ఇక్కడ లోపల ఇక్కడ తెర ఉంటుంది. ఓకే. ఈ ప్రిజం మీద మనం దాన్ని రసం పోసినప్పుడు అది ఇలా వెళ్ళి దాని యొక్క డెన్సిటీని బట్టి అది పరావర్తనం చెందుతుంది. ఓకే. లైటింగ్. ఓకే. పరావర్తనం చెంది ఇలా తెర మీద పడుతుంది అంతే. ఇది ఎంత అవుతుంది సార్ మీటర్? ఇది ఒక 1000 రూపాయలు ఉంటుంది. 1000 నుంచి 15 రూపాయలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఓకే. అంటే మనం ఫ్రూట్ని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఇండస్ట్రీల్లో వాడతారు దీన్ని. ఓకే. ఫ్రూట్ని చెక్ చేసుకోవాలన్నప్పుడు 0 నుంచి 30 డిగ్రీస్ ఉన్నదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఓకే. అంటే 100 డిగ్రీస్ కూడా ఉంటుంది. ఇది 30 ఉంది. 30 మనకు సరిపోతుంది. 30, 32. ఇది పోర్టబుల్. ఒక 1000 రూపాయలు అంటే ఫార్మర్ లెవెల్లో కొనుక్కోవచ్చు. ఇంకోటి ఇది డిజిటల్. ఇది ఓకే. ఇది ఎలక్ట్రానిక్. ఇది అంకెల్లో చూపిస్తుంది. ఓకే. డిజిటల్గా. ఓకే. మనకి కొంచెం కాస్ట్ ఉంటుంది. 5 నుంచి 10,000 రూపాయలు అలా ఉండొచ్చు. ఫార్మర్కి అయితే ఇది సరిపోతుంది. ఓకే. బ్రిక్స్ అని కనిపెట్టాడు దీన్ని. అందులో దానికి పేరు పెట్టారు బ్రిక్స్ అని. ఆయన ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం కనిపెట్టాడు. మనం ఇప్పటికీ పెద్దగా వాడలేదు దీన్ని. ఓకే. ఇది సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఈ మధ్యన రీసెంట్. ఇది కూడా అదే మెథడ్లో పనిచేస్తాయి. ఇంపోర్టెడ్ అనేది రిఫ్రాక్షన్. ఇది కూడా రిఫ్రాక్ట్రోమీటరే. ఓకే. రిఫ్రాక్షన్ అనే థియరీ ఆధారంగా కాయ యొక్క రసం యొక్క డెన్సిటీ. ఓకే. అంటే షుగర్ ఏ ఫ్రూట్ అయినా తెలుసుకోవచ్చు. మన బ్లడ్లో షుగర్ ఉంటుంది. బ్లడ్ షుగర్ని బట్టి థిక్నెస్ పెరగడం వల్ల మనకి బీపీ వస్తుంది. ఓకే. ఇది కూడా అంతే. ఓకే. ఓకే. ఆ థిక్నెస్ అన్నమాట. అంటే మనం మంచినీళ్ళకి పాకానికి ఎంత తేడా ఉంటుంది? చాలా గట్టిగా ఉంటుంది. మంచినీళ్ళు చాలా దాని యొక్క డెన్సిటీని తెలియజేస్తుంది అనమాట. మనం ఎట్లాగ ప్రేక్షకులకి ఇందులో విజువల్గా చూపించలేవు కాబట్టి ఈ డిజిటల్ డిజిటల్ అయితే బాగుంటుంది. మామూలుగా జనరల్గా రైతులకి అయితే ఇది అనుకూలంగా ఉంటుంది రేట్ విషయంలో. కానీ సరే, మన దగ్గర ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మీరే కట్ చేసి ఆ డిజిటల్ మీటర్లో ప్రేక్షకుల కోసం చూపించండి సార్. మనం ఆ విజువల్స్ అన్ని కూడా ప్రేక్షకులకు చూపిద్దాం. ఒక్కొక్క వెరైటీ కట్ చేసి మీరే ఇది బ్రిక్స్ చూడండి సార్. అయితే ముందు బంగినపల్లి చూద్దాము. బ్రిక్స్ 18 వచ్చింది. జనరల్గా 18 మ్యాక్సిమం 20 ఉంటుంది బంగినపల్లి. 20 సాధారణంగా దాటదు. జనరల్గా నా ఎక్స్పీరియన్స్లో బంగినపల్లి మ్యాక్సిమం 20-22 కంటే రాదు. 22 వెరీ రేరు. లోయెస్ట్ 15-16 వస్తుంది, అంటే లేతకాయలు అయితే. అలాగే చెట్టు పోషణ చాలా ప్రభావం చూపిస్తుంది బ్రిక్స్ మీద. టేస్ట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి 14% కంటే ఎక్కువ ఉన్నప్పుడు బ్రిక్స్. కూల్ డ్రింక్స్ అన్నీ సుమారుగా 14% ఉంటాయి. మనం తాగే కాఫీ, టీ 14% బ్రిక్స్ ఉంటుంది. అంటే మనకి 14 కంటే ఎక్కువ ఉన్నప్పుడు తీగా అనిపిస్తాయి. బంగినపల్లి 18 ఉంటుంది, 20-25 దాకా ఉంటాయి. సమ్టైమ్స్ పండూరు అయితే 30 దాకా కూడా ఉంటుంది. సమ్టైమ్స్ బ్రిక్స్ మీటర్ సరిపోనంత ఎక్కువ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెరుకు రసం చూద్దాము.
18.7% వచ్చింది. జనరల్గా మీరు చూసినప్పుడు ఈ పై పారామీటర్ చూడాలి, కిందది ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది 31.8, అది మనకు అవసరం లేదు. జనరల్గా 22-23 దాకా వస్తాయి రసాలు. దానికి రీజన్స్ ఏం వస్తాయంటే దీనికి సరైన ఎండ తగలకపోవటం, సాయిల్లో సరైన కార్బన్ లేకపోవటం, సరైన పోషకాలు ఇవ్వకపోవటం, రకరకాల కారణాలు. ఇవన్నీ ఇంకా దాన్ని కొంచెం ఐడెంటిఫై చేయడం మనం కష్టం. అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండటం, ఈ కారణాల వల్ల కొంచెం ఆ రేంజ్ ఉంటుందన్నమాట ఆ బ్రిక్స్ అనేది. జనరల్గా మనం చెప్పుకుంటే 22 అనేది నార్మల్. ఇది హిమాయత్. ఇది ఇప్పుడు దీని బ్రిక్స్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు హిమాయత్ చూసాం మనం, 19.9 వచ్చింది, అంటే 20 అనుకోండి. జనరల్గా హిమాయత్ కూడా 20-24 మధ్యలో వస్తుంది. ఇది మంచి హైయెస్ట్ స్వీట్ వెరైటీ. కాకపోతే అదే కొంచెం లేతకాయ ఉండొచ్చు, కొంచెం తక్కువ వచ్చింది, అంటే లోయర్ లెవెల్లో వచ్చింది. ఇది మల్లికా వెరైటీ, ఇంకా పూర్తిగా రైపనింగ్ స్టేజ్ రాలేదు. ఇంకొక 3 రోజులు అయితే రైపనింగ్ స్టేజ్ వస్తుంది. అయినా చూద్దాం ఒకసారి. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది ఇది. .3 వచ్చింది. ఇది కూడా 24-25 దాకా వస్తుంది. మనకున్న స్వీటెస్ట్ వెరైటీస్లో ఇది ఒకటి. కాయ ఇంకా కొంచెం పూర్తిగా రైపన్ అవ్వలేదు, కొంచెం గట్టిగా ఉంది. ఇంకొక 2-3 రోజులు అయితే కొంచెం రైపనింగ్ స్టేజ్ పెరుగుతుంది, షుగర్స్ పెరుగుతాయి. బహుశా 23-24 రావచ్చు. ఇది కేసర్ ఫ్రూటు. ఇది హైదరాబాద్ చుట్టుపక్కల దీని వినియోగం, ప్లాంటేషను బాగా పెరిగింది ఈ మధ్యన. నార్త్ ఇండియాకి బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, ఫైబర్ ఉండదు, ఇంటర్నల్ అవుట్ సైడు చాలా బాగుంటుంది. కలరు మంచి కలర్ ఉంటుంది. దీన్ని ఒకసారి మనం ప్రతి కాయ వేసే ముందు ఒకసారి శుభ్రం చేసుకుంటాము, మళ్ళీ పాత వాటి షుగర్ దీనికి అంటుకోకుండా. .3 వచ్చింది. యాక్చువల్గా 22-23 రావాలి. కొంచెం ఇమ్మెచ్యూర్డ్ అయ్యి ఉండొచ్చు కూడా. ఇంకా కలర్ అయితే బాగానే ఉంది. ఇది కొత్తపల్లి కొబ్బరి. దీన్ని చూద్దాం. దీని లోపల కొంచెం తెల్లగా ఉంటుంది, విపరీతంగా పీస్ ఉంటుంది. అది కొత్తపల్లి కొబ్బరి 24.7 వచ్చింది. జనరల్గా మనకున్న మామిడి పళ్ళలో 25 రావటం అనేది వెరీ రేర్. కొత్తపల్లి కొబ్బరి అలాగే పండూరియా 25-30 వరకు వస్తుంది మధ్యలో, చాలా హైయెస్ట్ షుగర్ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు మల్లిక వస్తుంది, చాలా టచ్ అవ్వడం, 25 టచ్ అవ్వడం అనేది చాలా వెరీ రేర్. నేను కొంచెం దాన్ని ఎక్కువ చెప్తున్నానేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఈ రిజల్ట్ అయితే ఇది. అలాగే కొత్తపల్లి కొబ్బరికి ఉన్న ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఆ పీచు మనకి ఎక్కువగా ఉంటుంది, ఆవకాయకి పనిచేస్తుంది. అలాగే ఇంకొక దాని ఫ్లేవర్,
అద్భుతమైన ఫ్లేవర్స్ ఉంటాయి దానికి. దూరాన్ని చూసినప్పుడు ఒక రకం పనస వాసన, దగ్గర పెట్టి చూస్తే జీడిపండు వాసన, అలాగే పైనాపిల్ వాసన. ఆ ఫ్లేవర్ చాలా డామినెన్స్ ఉంటుంది. నాకు కొత్తపల్లి కొబ్బరికి, పండూరికి ఆ రెండాటికి కంపేర్ చేయాలని అనుకున్నప్పుడు షుగర్ తక్కువ ఉన్నా సరే ఇది ఫ్లేవర్ డామినెన్స్ చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరి ఫేవరెట్ మియాజాకి చూద్దాం ఫైనల్గా. ఇది మియాజాకి ఫ్రూటు, చాలా ఆకర్షణీయమైన ఫ్రూటు. సరే దీని సంగతి ఏంటో చూద్దాం. ఇన్నర్ అవుటర్ కలర్ అద్భుతంగా ఉంటుంది. .6 వచ్చింది. మనం చూసిన అన్ని వెరైటీల్లో కల్లా తక్కువ. ఇప్పుడు మనం ఇక్కడ అన్ని రకాలు చూసాము. కొత్తపల్లి కొబ్బరి, కేసరు, బంగినపల్లి, అన్ని చెరుకు రసం చూసాము. ఫైనల్గా మియాజాకి చూసుకున్నాము. అన్నీ సుమారుగా యావరేజ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. యావరేజ్ ఉండాల్సింది. ఇప్పుడు మియాజాకి చూస్తే 15.6 ఉంది. దీని యావరేజ్ నేను ఇంతకుముందు చూసినప్పుడు 16 నుంచి 17, 18 లోపు బిలో. అంటే మన దగ్గర ఉన్న అన్ని పళ్ళ కంటే తక్కువ స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. చూడటానికి అందమే తప్పితే పెద్దగా టేస్ట్ అంటే తీయదనం లేదు అందులో. ఫ్లేవర్ కూడా గొప్ప ఫ్లేవర్ కాదు. అందుకని మోజు కాకుండా ఏదో ఎవరో చెప్పారని, ఏదో లక్షలు వస్తాయని దీంట్లో మోజు పడకుండా ఒక వెరైటీగా చూడటానికి అందంగా ఉంటుంది కనుక ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది కనుక. అంటే బహుశా డయాబెటిక్ ఉపయోగించవచ్చు. వాళ్ళకి తక్కువ స్వీట్ ఉంటే బాగుంటుంది కనుక, మామిడికాయ తిన్నట్టు ఉంటుంది కనుక అది కూడా ఓ రకంగా ఉపయోగించుకోవచ్చేమో, చూడాలి. మనం రిఫ్రాక్టోమీటర్ ద్వారా బ్రిక్స్ చూసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా ఆ బ్రిక్స్ని ఇది ఎక్కడైతే రసం పోస్తామో దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని తుడుచుకోవాలి. అంటే పాత లేకుండా. అలాగే కత్తి కూడా మనం ఎక్కువ పళ్ళు కట్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి కత్తి కూడా కడుక్కోవాలి. అంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా. అలాగే దీన్ని తుడుచుకున్న తర్వాత ఒకసారి డిస్టిల్ వాటర్ కొంచెం పోస్తే దాని మీద 0 చూపిస్తుంది. అంటే అప్పుడు ఆ మిషన్ బాగా పనిచేస్తుంది అని అర్థం. ఆ మిషన్ మనం క్యాలిబర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పుడు మనం దాన్ని తుడుచుకుని మామిడి పళ్ళ రసం పోసుకోవచ్చు. ఒకదానికొకటి మిక్స్ అయిపోకుండా. ఇది ఇక్కడ రసం పోసినప్పుడు అలా వదిలేస్తే ఏమవుతుంది, డ్రై అవుతుంది. డ్రై అయితే షుగర్ వాల్యూస్ ఎక్కువ చూపిస్తాయి. అలా చూపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ వీడియోలో మనం బ్రిక్స్ అంటే స్వీట్నెస్, తీపిదనాన్ని మనం రాజుగారి చెక్ చేసి తెలుసుకోవడం జరిగింది. సో మన దగ్గరలో పండే పండ్లలోని తీపిదనం ఎక్కువ ఉంది అనేది మియాజాకి లాస్ట్లో 16 చిల్లర వచ్చింది కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది. రాజుగారు దాని గురించి చెప్పారు. సో ఒక క్రేజీ కోసం అలా వచ్చింది తప్పితే మన దగ్గరలో జరిగే బంగినపల్లి కానీ, కేసరి కానీ, కొత్తపల్లి కొబ్బరి కానీ, పెద్ద రసాలు కానీ వీటితో పోల్చుకుంటే మాత్రం తీపిదనంలో మాత్రం తక్కువ ఉంది. చూడటానికి మాత్రం కలర్ మాత్రం చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా చూడండి. ఓకే, దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుని ఇది ఫ్యాన్సీగా వేసుకుంటే ఓకే, కానీ రైస్ సోదరులు ఏమైనా లక్షలు అమ్ముకోవచ్చు ఎకరాలు వేసుకుంటే మాత్రం మన ఈ బంగినపల్లి వీటికి రసాలకు అలవాటు పడిన నాలుకలు దాన్ని తింటవి అనేది అయితే నాకైతే నమ్మకం లేదు. రాజుగారు మీకు నమ్మకం ఉందా? లేదు. ఓకే, థ్యాంక్ యూ రాజుగారు, చాలా మంచి వివరాలు తెలిసారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.